అందరికీ నమస్కారం. నేను మోనికా శృతి. ఈరోజు నెక్ మూమెంట్స్ పార్ట్ 1. ఇప్పుడు మన బాడీలో ఏ బాడీ పార్ట్ వీక్గా ఉన్నా ఫస్ట్ ఎఫెక్ట్ అయ్యే బాడీ పార్ట్ ఈజ్ యువర్ నెక్. నెక్ ఈస్ వెరీ సెన్సిటివ్. అలాంటి వాళ్ళ కోసం విత్ ఎ గుడ్ టెక్నిక్స్ ఐఎమ్ బ్రింగింగ్ యూ ద నెక్ వేరియేషన్స్, 4 వేరియేషన్స్ ఇన్ దిస్ వీడియో. బిఫోర్ జంపింగ్ ఇన్ టు ద ఆసనాస్ ఎప్పుడైనా ఫస్ట్ మన నెక్ ని మనం కండిషనింగ్ చేసుకోవాలి. జస్ట్ ఒకసారి ఇలా మీ నెక్ ని రౌండ్ గా రొటేట్ చేసి చూసుకోండి, అంటే అసలు మీ నెక్ కండిషన్ ఎలా ఉంది, ఎంతవరకు మూవ్ అవుతుంది అని. ఇప్పుడు నెక్స్ట్ మనం చెప్పే 4 మూమెంట్స్ చేశాక మళ్ళీ సేమ్ ప్రాక్టీస్ చేసి రొటేషన్ చేసుకుని మీకు ఏమైనా డిఫరెన్స్ ఉందో లేదో యూ కెన్ చెక్. విల్ స్టార్ట్. ఫస్ట్ వన్, మీ లెఫ్ట్ హ్యాండ్తో మీ రైట్ ఇయర్ని గ్రాబ్ హోల్డ్ చేయండి. అంటే ఓవర్ అండ్ గ్రాబ్ హోల్డ్. ఇయర్ని పట్టుకొని స్లోగా నెక్ని బెండ్ చేయండి. ఓన్లీ నెక్ మాత్రమే బెండ్ అవ్వాలి, మీ బాడీలో కంప్లీట్గా బెండ్ అవ్వకూడదు. జస్ట్ ప్రెస్ ఇట్, హోల్డ్ హోల్డ్. ఇప్పుడు స్లోగా రిలీజ్ చేస్తూ ప్రెస్ అగైన్, స్లోగా రిలీజ్ చేస్తూ ప్రెస్ అగైన్. ఇలా 20 times. దెన్ కమ్ బ్యాక్, రిలాక్స్. సేమ్ మీ రైట్ హ్యాండ్ గ్రాబ్ హోల్డ్ ఆఫ్ ద లెఫ్ట్ ఇయర్, ప్రెస్, రిలీజ్. డూ దిస్ 20 times ఈచ్ సైడ్. సో ఇప్పుడు మనం సెకండ్ వేరియేషన్ చేద్దాము. దీంట్లో కూడా సేమ్ మీ లెఫ్ట్ హ్యాండ్తో ఫస్ట్ రైట్ ఇయర్ని గ్రాబ్ చేసి ఇందాక బెండ్ చేసినట్టే కంప్లీట్గా బెండ్. తర్వాత అబ్జర్వ్, నేను నా షోల్డర్ని ఇయర్కి దగ్గరగా తీసుకొస్తున్నాను. కంప్లీట్ ఏవే. ఎలా అంటే మన హ్యాండ్ ఎవరైనా పట్టుకుని లాగితే ఎలా ఉంటుంది అలా. షోల్డర్ని ఇయర్కి దగ్గరగా, దూరంగా, రిలాక్స్. ఇలా 20 times చేయాలి. మీ రైట్ హ్యాండ్తో లెఫ్ట్ ఇయర్ని గ్రాబ్ హోల్డ్ చేయండి. వెరీ నైస్ అండ్ జెంటిల్. క్లోజ్, అవే. ఈ నెక్ అండ్ షోల్డర్ ఏదైతే జాయింట్ ఉందో ఈ జాయింట్లో యూ హ్యావ్ టు ఫీల్, రిలాక్స్. ఇప్పుడు మనం థర్డ్ మూమెంట్ చేద్దాము. మీ లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఇయర్ని గ్రాబ్ హోల్డ్, కంప్లీట్ బెండ్, నైస్ అండ్ స్లో. ఎప్పుడైనా ఒక మూమెంట్ కానీ ఆసన చేసినప్పుడు జస్ట్ మెయింటైన్ దట్ స్మైల్ ఇన్ యువర్ ఫేస్. మీ లెఫ్ట్ హ్యాండ్ని ఇలా సైడ్కి ఓపెన్ చేయండి. మీ లెఫ్ట్ పామ్, లెఫ్ట్ షోల్డర్ ఒకే లైన్లో ఉండాలి. తర్వాత మీ ఫింగర్స్ని ఇలా ఆకాశం వెంపు చూపించండి. ఎల్బో బెండ్ చేయొద్దు, స్ట్రెయిట్గా ఉండాలి మీ హ్యాండ్. ఇలా ఫింగర్స్ని పైకి చూపించి నా స్లోగా ఎంత పైకి కుదిరితే అంత పైకి, ఎంత కుదిరితే అంత కిందకి. ఇలా 20 times చేయాలి. రిలాక్స్. మీ రైట్ హ్యాండ్తో మీ లెఫ్ట్ ఇయర్ని పట్టుకోండి. స్లోగా కంప్లీట్ అప్, కంప్లీట్ డౌన్, ఎంత కుదిరితే అంత. ఇలా 20 times చేయాలి. జెంట్లీ రిలాక్స్. ఇప్పుడు మనం లాస్ట్ అండ్ 4th వేరియేషన్ చేద్దాము. లెఫ్ట్ హ్యాండ్తో రైట్ ఇయర్ని గ్రాబ్ హోల్డ్, జస్ట్ బెండ్ ఇట్ వెరీ నైస్ అండ్ స్లో. మీ రైట్ హ్యాండ్ ఓపెన్ చేయండి. ఇప్పుడు ఫింగర్స్ మనకి స్ట్రైట్ ఉండాలి, పైకి అక్కర్లేదు, స్ట్రైట్. ఇక్కడి నుంచి స్టార్ట్ చేసి వీఆర్ గోయింగ్ విత్ ఎ సర్కిల్, గుండ్రంగా, ఫాస్ట్గా ఏం అక్కర్లేదు, స్లో. ఇలా 10 times చేసి యాంటీ క్లాక్, సేమ్ సర్కిల్ రివర్స్లో. 1, వెరీ స్లో. షోల్డర్స్ మొత్తం మీకు తెలియాలి. 2, ఇలా 20 times. ఓపెన్ అండ్ క్లోజ్, రిలాక్స్. సేమ్ ఆపోజిట్ సైడ్. మన రైట్ హ్యాండ్తో లెఫ్ట్ ఇయర్ని గ్రాబ్, బిగ్ సర్కిల్. అంటే మన చేతిలో ఏమైనా పెన్ ఉంటే మనం బిగ్ సర్కిల్స్ డ్రా చేసినట్టు విజువలైజ్ చేయండి. ఇప్పుడు యాంటీ క్లాక్ ఇక్కడి నుంచి సేమ్ గో బ్యాక్, కంప్లీట్గా ఆకాశం వెంపు. ఇలా 20 times చేయాలి. రిలీజ్ యువర్ హ్యాండ్, రిలీజ్ యువర్ నెక్, రిలాక్స్.